బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నాగార్జున సాగర్ లో ప్రమాదం తలెత్తింది. కూలిపోయింది సుంకిశాల రిటైనింగ్ వాల్. సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ వీడియో. ఆగస్టు 1న కూలింది రిటైనింగ్ వాల్. అయితే బయటకు చెప్పలేదు. ఇన్ఫాక్ట్ బయటకు చెప్పకుండా దాచిపెట్టే ప్రయత్నం చేశారు అధికారులు. కూలీలు షిఫ్ట్ మారే సమయంలో జరగడంతో పెను ప్రమాదమే తప్పిందనే చెప్పుకోవాలి. క్షణాల్లో జలదిగ్బంధమైంది పంప్ హౌస్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జున సాగర్ జలాశయం డెడ్ స్టోరీ నుంచి కృష్ణా జలాల తరలింపు కోసం చేపట్టిన సుంకిశాల పథకంలో భారీ ప్రమాదం సంభవించింది. సొరంగాల్లోకి సాగర జలాలు రాకుండా ఉండేందుకు రక్షణగా నిర్మించిన రిటైనింగ్ వాల్ ఒక్కసారిగా కుప్పకూరడంతో సుంకిశాల పంప్ హౌస్ నీట మునిగింది. ఇక్కడ 3 షిఫ్టుల్లో వందలాది మంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు. సరిగ్గా కూలీలు షిఫ్ట్ మారే సమయంలో ఈ ప్రమాదం జరగడంతో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. అయితే ఆగస్టు 1వ తేదీన ఉదయం 6 గంటలకు ఈ ఘటన జరగగా జలమండలి అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఒక్కసారి ఆ విజువల్ని ఫస్ట్ నుంచి మీకు ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి ఆ విజువల్ని ఫుల్ఫిల్ చూసే ప్రయత్నం చేసినప్పుడు ఒక్కసారి చూడొచ్చు. అదిగో ఆ రిటైనింగ్ వాల్ కూలుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా కృష్ణానదికి సంబంధించి రావడంతో రిటైనింగ్ వాల్ అదిగో ఒరుగుతోంది చూస్తున్నారు మీరు. ఒరుగుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. సాగర్ ప్రమాదానికి సంబంధించి విజువల్స్ అదే ఆ కూలుతున్న ప్రమాదానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. వాటర్ లీక్ అయింది. ఆ తర్వాత ఒక్కసారిగా కృష్ణా జలాలు అక్కడ పెరిగాయి. కృష్ణానదిలో ఉధృతి పెరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా వీకెనింగ్ అయింది. అంటే ఒక్కసారిగా బలహీన పడిపోయింది రిటైనింగ్ వాల్. దీంతో పూర్తిగా కుప్పకూలిపోయింది. అయితే అదృష్టవశాత్తు ఆ సందర్భంలో అక్కడ షిఫ్ట్ మారే టైంలో ఉద్యోగులు ఎవరు అక్కడ లేరు. అంటే షిఫ్ట్ మారుతున్న సందర్భం కాబట్టి అక్కడ ఉద్యోగులు ఎవరు లేకపోవడంతో భారీ ప్రాణ నష్టమే ఇన్ఫాక్ట్ భారీ ప్రాణ నష్టం ఇక్కడ జరగలేదని చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఏం జరిగిందో చూద్దాం. टूट गया गिर गया टूट गया पूरा बिल्कुल भैया देखो पानी भर जाएगा. हट जाओ यहाँ से हट जाओ. इधर हट जाओ. डायरेक्ट हो गया. ये लोग कैंपर से गया है नीचे. రైట్ విజువల్ మీరు చూస్తున్నారు. రిటైనింగ్ వాల్ కూలిన తర్వాత ఏ స్థాయిలో వాటర్ అంటే కృష్ణా జలాలు సుంకిశాలకు చేరుకున్నాయో ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది విజువల్స్లో మీరు చూడొచ్చు. పూర్తిగా కూలిపోయింది రిటైనింగ్ వాల్. కూలిపోయిన తర్వాత అక్కడ వరద నీరు కృష్ణా జలాలు అక్కడికి చేరుకుంటున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. సాగర్లో ప్రమాదానికి సంబంధించి సుంకిశాలకు చేరుకుంది కృష్ణా జలాలు. రిటైనింగ్ వాల్ దెబ్బతినడంతో రిటైనింగ్ వాల్ కూలిపోవడంతో అక్కడ కృష్ణా జలాలు అక్కడ చేరుకుంటున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎందుకు అంటే దాదాపుగా 1వ తారీఖున జరిగింది అనే మాట కావచ్చు, ఆ చర్చ కావచ్చు సోషల్ మీడియాలో జోరందుకుంది. కానీ 1వ తారీఖున జరిగింది కనుక ఈ రోజు వరకు ఎందుకు చెప్పలేదు అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. దీంతో పాటు ఇంతటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చేపడుతున్నప్పుడు ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు? విజువల్స్లో మీరు చూస్తున్నారు. నాగార్జున సాగర్కి సంబంధించి కృష్ణా జలాలు అటువైపు మనకు కనిపిస్తున్నాయి. ఇటువైపు రిటైనింగ్ వాల్కి సంబంధించి ఆ రిటైనింగ్ వాల్ కూలిపోయిన ఆ విజువల్స్ ఆ ప్లేస్ని మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఖాళీగా కనిపిస్తోంది. మనకి అప్డేట్స్ వేసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రమేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, నాగార్జున సాగర్కి సంబంధించి ముఖ్యంగా సుంకిశాల దగ్గర ఈ రిటైనింగ్ వాల్ కూలిపోయిన సిచ్యువేషన్ మనం చూస్తాం. ఇన్ఫాక్ట్ కూలిపోయింది పూర్తిగా. ఒకలేమో పగిలిందంటారు, కాదు అది కూలిపోతుందని చెప్పి మరొకరు అంటున్న పరిస్థితి ఆ లైవ్ ఆడియోలోనే మనం వినొచ్చు. అసలుకి ఎప్పుడు జరిగింది? అధికారులు ఎందుకు బయట ప్రపంచానికి చెప్పే ప్రయత్నం కూడా ఎందుకు చేయలేదు? రైట్, గత కొన్ని రోజుల నుంచి కూడా పనులు కొనసాగుతున్నాయి. ఆ పనులు చేపడుతున్నటువంటి క్రమంలోనే సుంకిశాల పంప్ హౌస్ ఏదో ఉందో మనం చూస్తున్నటువంటి విజువల్స్ సుంకిశాల పంప్ హౌస్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సుంకిశాల నుంచే హైదరాబాద్ జంట నగరాలకు సాగునీరు అందించేది ఇక్కడి నుంచే, ఈ పంప్ హౌస్ నుంచే
జంట నగరాలకు తాగునీరు అందిస్తారు. నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ లో ఉన్నప్పుడు కూడా ఇక్కడ నుంచి ఎమర్జెన్సీ మోటార్ల ద్వారా కూడా ఆ మంచినీరు అందుతుందని చెప్పవచ్చు. అక్కడ మొత్తం కూడా ఆ పంప్ హౌస్ వద్ద రిటైనింగ్ వాల్ ఏదైతే రిటైనింగ్ వాల్ కడుతున్నారో ఆ కట్టే సమయంలోనే గత కొద్ది రోజుల నుంచి కూడా పనులు కొనసాగుతున్నాయి. ఆ పనుల సమయంలోనే ఒక్కసారిగా ఆ కుప్ప కూలుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. సుంకిశాల పంప్ హౌస్ వద్ద మొత్తం కుప్ప కూలి కూడా పడుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం సంభవించలేదని చెప్పవచ్చు. అప్పుడు ఆ కూలీ సమయంలో ఆ షిఫ్ట్ లో ఆ కూలీల వరకు కూడా పనిచేయలేదు. సాధారణంగా అయితే వందలాది మంది కూలీలు పనిచేస్తుంటారు. సరిగ్గా అదే సమయానికి ఎవరు లేకపోవడంతో ఆ ప్రాణ నష్టం అయితే సంభవించిందని చెప్పవచ్చు. ఇక్కడ ఏదైతే ఇది పంప్ హౌస్ ఉందో, పంప్ హౌస్ సొరంగ పంప్ హౌస్ ఉందో, మొత్తం నాగార్జున సాగర్ ఉన్నప్పుడు జలాలు అనేది కూడా మొత్తం ఆ లోనికి రాకుండా ఉండేందుకే రక్షణ కవచంగా కూడా ఈ రిటైనింగ్ వాళ్ళు నిర్మించడం జరిగింది. ఆ నిర్మిస్తున్నటువంటి క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా మొత్తం కూడా జల దిగ్బంధం అయినటువంటి పంప్ హౌస్ మొత్తం కూడా క్షణాల్లోనే జల దిగ్బంధమైనటువంటి విజువల్స్ ను కూడా మనం చూస్తున్నాం. ఇది మెగా కాంట్రాక్ట్ సంస్థ 1500 కోట్ల రూపాయలతో ఈ కాంట్రాక్ట్ ని చేపట్టిందని చెప్పవచ్చు. గతంలో బీఆర్ఎస్ హయాంలోనే ఈ పనులు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు మొత్తం కూడా ఈ ప్రమాదం జరిగిన నేపథ్యంలో కూడా ఎవరికి వారు కూడా రాజకీయ పార్టీలు తప్పు మీదంటే మీది అంటూ కూడా ట్విట్టర్ ద్వారా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ మెగా సంస్థ 1500 కోట్లతో కూడా ఈ కాంట్రాక్ట్ చేపట్టిందని చెప్పవచ్చు. కాంట్రాక్టు నిర్లక్ష్యం అనేది కొట్టొచ్చినట్టయితే కనపడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇదే విధమైనటువంటి ఇది చాలా చిన్న పని అని చెప్పవచ్చు. ఆ తేలిక ఆ చిన్న పనికే ఈ విధంగా ఒక్కసారిగా ఆ పంప్ హౌస్ కానీ రమేష్ మనం చూస్తే విజువల్లో కొంతమేర కుంగిపోయిన విజువల్ ని మనం చూడొచ్చు. రమేష్ మీరు అన్నట్టుగా కొంతమేర కుంగిపోయిన విజువల్స్ మనం చూడొచ్చు. సో పూర్తిగా ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి పరిస్థితి ఏ విధంగా ఉంది, అధికారులు ఏమంటున్నారు? అధికారులు మాత్రం చాలా గోప్యంగా ఉంచుతున్నారు. ఎందుకంటే ఈ ప్రమాదం జరిగి వారం రోజులు జరుగుతున్నప్పటికీ కూడా ఎవరికి తెలియకుండా కూడా ఈ జలమండలి అధికారులు కానీ పూర్తిగా విషయాన్ని ఎవరిని కూడా బయట పెట్టలేదు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది కూడా ఈ విషయాన్ని తెలుసుకొని వీడియోలు ఈ రోజే బయటికి రావడం జరిగింది. ప్రమాదం జరిగి వారం రోజులు అవుతుంది. ఖచ్చితంగా ఇది కాంట్రాక్ట్ నిర్లక్ష్యం అనేది కొట్టొచ్చినట్టు కూడా కనపడుతుంది. ఎందుకంటే అక్కడ షిఫ్టుల్లో వందలాది మంది కార్మికులు కూడా పనిచేస్తుంటారు. ఒకవేళ అదే సమయంలో పనిచేసే సమయంలోనే ఒక్కసారిగా కుప్పకూలితే ఇవాళ వందలాది ప్రాణాలు కూడా బలయ్యే అవకాశం ఉండేది. ఇంత నిర్లక్ష్యంగా ఉన్నటువంటి ఆ కాంట్రాక్ట్ సంస్థపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇది ఆ గతంలోనే టీఆర్ఎస్ హయాంలోనే చేపట్టినటువంటి ఆ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. అప్పటి నుంచి కూడా పనులు కొనసాగుతున్నాయి. ఓవైపు నాగార్జున సాగర్ నిండుకుండలా మాడుతూ ఈ పంప్ హౌస్ కూడా ఎప్పుడైతే ఇది రిటర్నింగ్ వాల్ అనేది మొత్తం కూడా ఆ జలాలు అనేది కూడా ఈ పంప్ హౌస్ లోకి రాకుండా అడ్డుకట్ట ఉండేందుకు కూడా ఈ పంప్ హౌస్ ని మొత్తం ఈ రిటైనింగ్ వాళ్ళు నిర్మిస్తున్నారు. ఆ నిర్మించే క్రమంలోనే ఇవాళ మొత్తం కూడా కాంట్రాక్ట్ నిర్లక్ష్యం అనేది క్లియర్ గా కొట్టొచ్చినట్టు కనపడుతుంది. కాంట్రాక్ట్ నిర్లక్ష్యం ఓవైపు అయితే ఇంత ప్రమాదం జరిగినా కానీ అధికారులు విషయాన్ని బయట పెట్టకుండా గోప్యంగా ఉంచడం అనేది కూడా పలు అనుమానాలు లేవనెత్తుతున్నటువంటి అంశం అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇప్పుడు పూర్తిగా మొత్తం కూడా జల దిగ్బంధంలో సుంకిశాల పవర్ హౌస్ అనేది పూర్తిగా జల దిగ్బంధంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు పనులు కూడా చేపట్టడానికి వీలు లేకుండా పోయింది. ఏదేమైనప్పటికీ కూడా ఇది కాంట్రాక్టు నిర్లక్ష్యం అనేది చాలా క్లియర్ గా కనపడుతుంది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం సంభవించుకున్నా కానీ వందల కోట్లతో నిర్మిస్తున్నటువంటి ఇలాంటి ప్రాజెక్టులను ఈ విధంగా నాణ్యత లేకుండా కూడా ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా కూడా ప్రాణాలతో చెలగాటమాడడం అనేది నిజంగా ఇదేం కొత్తేం కాదని చెప్పొచ్చు. గతంలో కూడా ఈ విధంగానే చోటు చేసుకున్నాయి. మళ్ళీ ఇలాంటిది కూడా ఒక పెద్ద సంస్థ అయినటువంటి కాంట్రాక్ట్ సంస్థ ఈ విధంగా నిర్లక్ష్యంతో కట్టడం, ఆ విధంగా కుప్పకూలిపోవడం అనేది మనం ఆ విజువల్స్ కూడా చాలా క్లియర్ గా చూస్తున్నాం. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు విషయాన్ని ఇంకా ఇప్పటి వరకు కూడా గోప్యంగా ఉంచడం అనేది కూడా చాలా అనుమానాలకు తావేస్తుందని చెప్పవచ్చు. సజ్జిన్ రైట్ రమేష్. సో మొత్తంగా అయితే మాత్రం నాగార్జున సాగర్ లో ప్రమాదం జరిగింది. ముఖ్యంగా సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఆగస్టు 1న రిటైనింగ్ వాల్ కూలిపోయింది. బయటికి చెప్పలేదు అధికారులు. ఈ అంశాన్ని దాచిపెట్టారు. కూలీలు షిఫ్ట్ మారే సమయంలో జరగడంతో పెను ప్రమాదమే తప్పింది. క్షణాల్లో జలదిగ్బంధమైంది పంప్ హౌస్. హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జున సాగర్ జలాశయం డెడ్ స్టోరేజ్ నుంచి కృష్ణా జలాల తరలింపు కోసం చేపట్టిన సుంకిశాల పథకంలో భారీ ప్రమాదం సంభవించింది. సొరంగాల్లోకి సాగర్ జలాలు రాకుండా ఉండేందుకు రక్షణగా నిర్మించిన రిటైనింగ్ వాల్ ఒక్కసారిగా కుప్పకూలడంతో సుంకిశాల పంప్ హౌస్ నీట మునిగింది. ఇక్కడ 3 షిఫ్టుల్లో వందలాది మంది కార్మికులు కూలీలు పనిచేస్తూ ఉంటారు. సరిగ్గా కూలీలు షిఫ్ట్ మారే సమయంలో ఈ ప్రమాదం జరగడంతో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. ఆగస్టు